హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ మ్యాంగో పిక్కల్ ఎలా చేయాలో చూపిస్తుంది. ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కల్ బాగానండి. ఓకే నాన్న, ఇదొక మ్యాంగో తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని చిన్న చిన్న పీసెస్ చేయాలి. తర్వాత ఆ పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 6 గ్లాసులు, అవునా, 6 గ్లాసులు కొలత తీసుకోవాలి. ఓకే. ఈ గ్లాస్ కొలతనే ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటాను కాబట్టి ఈ 6 గ్లాసులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత ఆవాలు తీసుకొని అవి అర్ధ గ్లాసు, నేను చూపించిన కదా ఆ గ్లాసే. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మెంతులు, అవి కూడా ఫ్రై చేసుకొని ఒక కప్లో తీసుకొని దాన్ని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఓకే అమ్మా. ఇప్పుడు రాళ్ళు ఉప్పు, తెల్లవాయలు 2 కలిసి మిక్సీకి వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్స్టంట్ కదా, అదైతే ఊరుతుంది, ఇది ఊరదు అప్పుడప్పటికే కదా, అందుకు. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఒక చిన్న ప్యాన్లో తిరువాతకి వేసుకోవాలి. తిరువాతకి ఏమీ లేదు, ఓన్లీ ఆవాలు జీలకర్ర అంతే. ఓకే. చూడు, కొన్ని ఆవాలు జీలకర్ర తీసుకొని నూనె వేడెక్కినాక వేయాలి, సరేనా? ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం కదా, ఆ గిన్నెలో ముక్కలు వేసినాం కదా ఆల్రెడీ. తర్వాత పసుపు వేసి ఉప్పు, తెల్లవాయలు ఆడిచ్చిండేది అది పౌడర్, సరేనా? ఆ పౌడర్ వేసినాను. బాగా కలిపేస్తే ఉప్పు, పసుపు, తెల్లవాయలు బాగా పట్టేలాగా ముక్కలకి కలుపుకోవాలి, సరేనా? ఓకే. బాగా మిక్స్ చేసేసి తర్వాత ఇక్కడ ఉంది కదా, బాగా కలిపేస్తున్నాం. తర్వాత కారం పొడి కలపాలి. కారం పొడి కూడా బాగా కలపాలి. ఇప్పుడు కారం ఎక్కువ ఉందనుకో, అర్ధం గ్లాస్ చాలు. మనకి కొంచెం కారం తక్కువే ఉంది, అందుకే 3/4 గ్లాస్ వేసిన కారం. 3/4, ఓకేనా? 3/4 గ్లాస్ అంటే తెలుసా? తెలుసులే అబ్బా. ఇప్పుడు మెంతి పొడి, మెంతులు, తర్వాత ఆవాలు కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పొడి వేసిన. చూసుకో, అది కూడా చూడు. అది కూడా 1/2 గ్లాస్. 1/2 కాదురా, 3/4. 1/2 గ్లాస్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు కలిపి గ్రైండ్కి వేసిండేది అవి. ఓకే ఓకే. తర్వాత బాగా కలపాల, అదంతా మసాలాలా కలిపి బాగా ముక్కలకు పట్టినాక నేను అప్పుడు నూనె కాబెట్టి పెట్టుకున్నా కదా, అది కూడా చల్లగా అయిపోయింది ఇది కలిపే లోపల, తెలుసా? అదిగో ఆ ప్యాన్లో, చిన్న ప్యాన్లో. ఈ నూనె చూసి చల్లగా అయిందా లేదా అని టెస్ట్ చేసినాకే వేయాల. వేడిది అసలు వేయకూడదు, చెడిపోతుంది. అవునా, తొందరగా చెడిపోతుంది. ఇది కనీసం 1 మంత్ పైనే ఉంటుంది. బయట అయితే, ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ కూడా ఉంటుంది. అవునామా? అవునన్నా. ఇదో టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. భలే ఉంది మా, చాలా బాగుంది. భలే చేసావు. థ్యాంక్ యూ చిన్న. సూపర్. థ్యాంక్ యూ. ఇదిగో ఇలా చిన్న జార్లో చేసి పెట్టుకోవాలా. మనకు 2 జార్స్ వచ్చినాయి తెలుసా అలాంటివి. అవునా? ఇంకా హ్యాపీ ఎంజాయ్. థ్యాంక్ యూ.